హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యాండ్ పొడవును బట్టి లోతు ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. అలాగే ఏ సైజు వారికి ఎంత లోతు తీసుకోవాలని కూడా ఇక్కడ తెలుసుకుందాము. చూడండి, ముందుగా నేను క్లాత్ ఓపెన్ సైడ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే పొడవు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి. హ్యాండ్కి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అందరికీ తెలిసిందే, కాబట్టి నేను ఇక్కడ పొడవు కోసం ఓపెన్స్ ఉన్న క్లాత్నే తీసుకున్నాను. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. అలాగే కింద ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. మిడిల్లో మనకి ఎంత వస్తుందో అనేది మనం చూసుకోవాలన్నమాట. మనం 5 తీసుకుంటున్నాం ఇక్కడ హ్యాండ్ పొడవు, కాబట్టి లోతు మనం మీడియం సైజు అంటే 30 నుంచి 38 వరకు మినిమం 2.5 పెడితే సరిపోతుంది. 40 అబోవ్ ఎవరైతే బ్లౌజ్ ఉంటుందో దానికి మాత్రం హ్యాండ్ వచ్చేసి 3 అయితే పెట్టుకోవాలి. మనకి చిన్న సైజు మీడియం సైజు వాళ్ళందరికీ కూడా 2.5 పెడితే సరిపోతుంది. నేను ఎక్కడైతే 2 లైన్స్ గీసాను కదా, దానికోసం అని చెప్పేసి 2 లైన్స్ గీసాను. ఇక నెక్స్ట్ స్టెప్ చూద్దాము. నేను హ్యాండ్ పొడవు వచ్చేసి అక్కడ ఖర్చు వదిలేసి 9 తీసుకుంటున్నాను. కిందకు కూడా 1/2 ఇంచు ఖర్చు కోసం అనేది వదులుకోవాలి మనం కంపల్సరీ. అయితే మనం ఇక్కడ 9 పొడవు తీసుకున్నాం కదా, అదే 9 పొడవు ఇవతల పక్క కూడా అలాగే రావాలన్నమాట. మీరు డ్రా చేసుకున్నప్పుడు చూసుకోవాలి. ఇవతల పక్క కూడా సేమ్ ఎంత తీసుకున్నామో అటు సైడ్ కూడా అంతే రావాలి కరెక్ట్గా. సో నేనైతే పైనుంచి కొలుచుకున్నాను. చూడండి, ఇక్కడ పైనుంచి నేను ఇక్కడ 3 తీసుకున్నాను. ఓకేనా, ఆల్రెడీ అక్కడ 3 దగ్గర ఒక మార్క్ చేసింది. ఇంకో లైన్, మూడో లైన్ వచ్చేసి 3.5 దగ్గర చేశాను అనమాట. లావున్న వాళ్ళకైతే 3.5 తీసుకోవాలి, అంటే 3.5 తీసుకోవాలి. మామూలుగా నార్మల్ అంటే 38 వరకు అని నేను చెప్పాను కదా, 38 వరకు ఉన్న సైజుల వాళ్ళందరికీ 3 అయితే సరిపోతుంది. 40 అబవ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ 3.5, 3.5 కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 16 తీసుకున్నాను. ఆ 16 పొడవుకి ఎంతలో తీసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ 4.5కి ఒకటి, 4కి ఒకటి మార్క్ చేశాను. మీకు అక్కడ గీసి కూడా చూపించాను. ఇప్పుడు వచ్చేసి మనం 38 సైజుల వారందరికీ కూడా 4 సరిపోతుంది, 30 సైజు లోపు వాళ్ళకి. ఓకేనా, ఇంకా 40 అబవ్ ఉన్న వాళ్ళకైతే 4.5 తీసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.